సోను సూద్ అంటే తెలియని వారుండరు. కరోనా సమయంలో ఎంతోమందికి ఆపద్బాంధవులు ఆదుకునే వ్యక్తి. ఇప్పటికి కూడా ఎక్కడ ఎవరికైనా కష్టం వస్తే ముందు నేనున్నా అనే వ్యక్తి సోను సూద్. అలాంటి సోను సూద్‌ను ఆదర్శంగా తీసుకొని చాలామంది యువత వస్తు రూపేణా, ధన రూపేణా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు కరీంనగర్‌కు చెందిన కన్నయ్య అనే వ్యక్తి. సోను సూద్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రతి మంగళవారం అన్నదానం చేస్తూ ఉంటాడు కన్నయ్య. కన్నయ్య బేసిక్‌గా మటన్ కొట్టు వ్యాపారి. కరోనా సమయంలో సోను సూద్‌ను ఆదర్శంగా తీసుకొని గత 5 సంవత్సరాలుగా ఫ్రీగా అన్నదానం చేస్తున్నారు. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు దాదాపుగా 100 మందికి పైగా అన్నదానం చేస్తుంటారు. చుట్టుపక్కల హాస్పిటల్‌లో ఉండడంతో చాలామంది అన్నదానం తినడానికి వస్తుంటారని కన్నయ్య తెలిపారు. ఈరోజు సోను సూద్ బర్త్‌డే సందర్భంగా సుమారు 500 మందికి అన్నదానం చేశామన్నారు. ఈ అన్నదానం చికెన్‌తో పాటు పప్పు, సాంబార్, బగారా రైస్ అన్నదానం చేశామన్నారు. సోను సూద్ తను కలిసే వరకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నాడు. ప్రతి మంగళవారం సుమారుగా 100 మందికి అన్నదానం చేయాలంటే రూ. 5,000 ఖర్చు వస్తుందన్నారు. ఈ రూ. 5,000 కూడా తన మటన్ కొట్టు షాపు నుంచే తీసుకొని ఫ్రీగా అన్నదానం చేస్తున్నామన్నారు. ఆకలితో వచ్చే వారికి అన్నం లేదనకుండా అన్నం పెట్టడంలో ఎంతో సంతోషం ఉందని సోను సూద్ అభిమాని కన్నయ్య తెలిపారు. సోను సూద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 100 సంవత్సరాలు ఆయుర్వేదంగా చల్లగా ఉండాలని కోరుకుంటూ కరీంనగర్ నుంచి కన్నయ్యను మాట్లాడుతున్నాం. మా కోరికల్లా ప్రతి మంగళవారం సోను సూద్‌ను ఇంప్లిమెంట్ చేసుకొని అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాము. మా కోరిక ఏంటంటే సోను సూద్ గారు ఒక్కసారి మాకు కరీంనగర్కు ఇచ్చేసి మా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని మా ఒక కోరిక. ఇది అందరి కోరిక. ఇక్కడ అంతా హాస్పిటల్ ఏరియా ఉన్నాయి కాబట్టి మాకు సహాయంగా 10 మంగళవారం సోను సూద్ గారి పేరు నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు సార్ గారి పుట్టినరోజు సోను సూద్ గారి ఒక 500 మందికి మా టీం తరఫు నుంచి మేము ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం అయితే చేయబడుతుంది. ఎంతమంది మీ టీం? మేమే అనుకుంటాం, మేమే వంట అన్నీ మేమే చేస్తాం. ఓకే. ఈరోజు ఎంతమందికి పెట్టారు? ఈరోజు 500 మంది పెట్టారు. 500. ఓకే.